అందరికీ. సో మనం ఇప్పుడు వెయిట్ లాస్ గురించి తెలుసుకుందాం. అసలు వెయిట్ లాస్ అంటే ఏంటి? అది వెయిట్ లాస్ అంటే కేవలం మన వేయింగ్ స్కేల్ మీద కనిపించే నెంబర్స్ మాత్రమే కాదు. వెయిట్ లాస్ అంటే మనం ఎవ్రీ సింగిల్ డేని ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, ఎలా ఫీల్ అవుతున్నాము, ఎలా బెటర్గా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్గా డైటింగ్ చేసి మన బాడీని స్టార్వ్ చేసి నాన్ స్టాప్గా వర్కౌట్స్తో మన బాడీని పనిష్ చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వము. మన వెయిట్ లాస్ అనేది ఎప్పుడు రియల్గా స్టార్ట్ అవుతుంది, ట్రూగా స్టార్ట్ అవుతుందంటే మన హ్యాబిట్స్ని ఎప్పుడైతే మనం హెల్దీగా చేంజ్ చేసుకుంటూ ఉంటామో అండ్ మనం తీసుకునే ఫుడ్ని ప్రాపర్గా అండ్ రైట్ వేలో తింటూ మన బాడీకి నరిష్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మన బాడీ హ్యాపీగా రెస్పాండ్ అవుతుంది. మన బాడీకి మూమెంట్ ఇవ్వడం అంటే జిమ్కి వెళ్ళి అవర్స్ టుగెదర్ స్పెండ్ చేయడం కాదు, డైలీ యాక్టివ్గా ఉండడం అనేది మన బాడీ మూవ్మెంట్ లాగా కన్సిడర్ చేసుకుంటుంది. అండ్ మన వెయిట్ లాస్ జర్నీలో మన మైండ్ సెట్ అనేది చాలా మేజర్ అండ్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే మన మైండ్ సెట్ని పాజిటివ్గా అండ్ యాక్టివ్గా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తామో అప్పుడు మన బాడీలో వచ్చే చేంజెస్ లాంగ్ టర్మ్లో ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే మన బాడీకి రెస్పెక్ట్ ఇస్తామో అప్పుడే మన బాడీ రెస్పాండ్ అవుతూ ఉంటుంది యాక్టివ్గా. అండ్ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెయిట్ లాస్ ఈజ్ నాట్ అ రేస్, ఇట్స్ అ జర్నీ టువర్డ్స్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్ యూ. మనం హెల్దీగా హ్యాపీగా ఉండడానికి చేసే ప్రయత్నమే వెయిట్ లాస్ అయినా, యాక్టివ్ లైఫ్ స్టైల్ అయినా, వెయిట్ మెయింటెనెన్స్ అయినా, వెయిట్ గెయిన్ అయినా. కాబట్టి మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడానికి చేసే ఈ చిన్ని ప్రయత్నాన్ని హ్యాపీగా హెల్దీగా చేద్దాం.